బాబుది ఓటుకి నోటు కాదు, ఓటుకి కోట్లు. ఓటుకి నోటు అంటే మనం ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా లేదంటే కనుక ఇక్కడ ఓటు అడిగేటప్పుడు ఒక నోటు ఇచ్చేయడం అనేటువంటిది. కానీ ఇక్కడ ఓటు వేస్తే కోట్ల రూపాయలు. ఎవరైతే స్టీఫెన్సన్ అనేటువంటి ఎమ్మెల్యేకి ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి గాను బీఆర్ఎస్ తరఫు ఉన్నటువంటి అతను మామూలుగా ఆంగ్లో ఇండియన్ కోటా కింద ఎమ్మెల్యే అయినటువంటి ఆయనకి ఓటు హక్కు ఉంది. అందుకు గాను 5 కోట్లకి డీల్ కుదుర్చుకుని 50 లక్షల రూపాయలు పంపించినటువంటి అడ్వాన్స్ పంపించినటువంటి నేపథ్యంలో దాన్ని ముందు కేసీఆర్ పసిగట్టి ఆ స్టీఫెన్సన్ని బెదిరించి అతని ద్వారా హిడెన్ ఆపరేషన్ చేయించి ఓవరాల్గా అందులో చంద్రబాబుని తర్వాత రేవంత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలనుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్న తెలుగుదేశాన్ని కేసీఆర్కి వదిలేసి వెళ్ళిపోవడానికి ఆంధ్రప్రదేశ్కి కట్టుబట్టలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని కూడా వదిలేసి యాక్టివిటీ ఇక్కడికి వచ్చేయడానికి అంగీకరించడంతో రామోజీరావు గారి పర్యవేక్షణలో లేదా పంచాయతీలో అప్పటి నుంచి ఆగిపోయింది. అప్పటి నుంచే తెలుగుదేశం అక్కడ వదిలేసుకుంది, కాడి వదిలేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసు తర్వాత పెట్టింది ఆ రేవంత్ రెడ్డిని. అందుకని రేవంత్ రెడ్డి వరకు అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలిపెట్టాక ఆ కేసును పట్టించుకోలేదు కేసీఆర్ ఆ కాంప్రమైజ్లో భాగంగా. తర్వాత దాన్ని ఎలాగైనా సరే తిరగదోడాలని సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ప్రారంభించారు. 2018లో కోర్టులో కేసేశారు. అప్పటి నుంచి సాగుతూ వచ్చింది. దాని మీద సిబిఐ దర్యాప్తు చేయించాలని ఒకటి, అట్లాగే చంద్రబాబు మీద కేసు పెట్టాలని, చంద్రబాబుని అందులో పెట్టాలా, అది అసలు జరిగిందే చంద్రబాబు కోసం అయితే ఆయన్ని దాస్తున్నారు అని చెప్పి పెట్టినటువంటి కేసుల మీద విచారణలు ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యవహారం మీద విచారణ ఇవాళ జరగబోతోంది. ఇవాళైనా విచారణ జరుగుతుందా లేదా చూడాలి.